అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిఐఐ విశాఖ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్, 13 లక్షల కోట్ల పెట్టుబడి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే విశాఖపట్నంలో నిన్న ఈరోజు సిఐఐ సమ్మిట్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సిఐఐ సమ్మిట్ని నిర్వహించింది. ఎందుకంటే ఇది ఓవర్ నైట్తో నిర్వహించిన సమ్మిట్ ఏం కాదు. గత కొన్ని నెలలుగా అహర్నిశలు ఆయా దేశాలు పర్యటించి అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఆ ఇన్వెస్టర్స్తో మీటింగులు నిర్వహించడం, ఆ తదుపరి ఆహ్వానించడం, వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మన రాష్ట్ర యువత చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందే వాళ్ళు 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం అని ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీ కలను నెరవేర్చే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు సీఎం బాబు గారు చెప్పిన దాని ప్రకారంగా ఈ సిఐఐ సదస్సులో ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి తెలిపారు. మొత్తంగా గడిచిన 18 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పడం జరిగింది. శ్రీ సిటీలో మరికొన్ని యూనిట్లను చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు గారు తెలిపారు. ఒక ప్రణాళికతో శ్రీ సిటీని ఏర్పాటు చేశాం, అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. శ్రీ సిటీ నుంచే డైకిన్, ఇసూజు, క్యాడ్బరీ ప్రపంచానికి ఉత్పత్తులు అందిస్తున్నాయి. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీ సిటీ పారిశ్రామిక టౌన్షిప్నకు రావాలి. త్వరలోనే శ్రీ సిటీకి 6,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ నుంచే పనిచేస్తాయి. త్వరలోనే 1.5 లక్షల ఉద్యోగాలతో, అంటే 1,50,000 ఉద్యోగాలతో శ్రీ సిటీ అభివృద్ధి మోడల్గా మారుతుంది. 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రమ ప్రాజెక్టుగా మారుస్తాం. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం అని సీఎం గారు చెప్పడం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి వాళ్ళు చెప్పారో దానికి ఆ కళను నెరవేర్చే విధానంలో వాళ్ళ ప్రయత్నాలు జరిగి ఉండటం, ఈ నేపథ్యంలోనే సిఐఐ సమ్మిట్. ఈ సిఐఐ సమ్మిట్ అనేది ఓ విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అలాగే రీన్యూ ఎనర్జీకి సంబంధించినవి కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించింది అనకాపల్లిలో స్థాపించడం కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సో ఇది ఆ నాయకులకి ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే వస్తుంది. లేదు ఏదో మభ్య పెడదాం, ప్రజల్ని మాయ చేద్దాం అనుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. విశాఖపట్నంలో ఇదే సమ్మిట్ నిర్వహించారు కదా, తీరా కట్ చేస్తే భోజనాల సమయానికి ప్లేట్లు పెట్టి కొట్టుకున్నారు వాళ్ళు. సో ఆ సమావేశానికి ఈ సమావేశానికి ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకున్నట్లయితే తేటతేరకలుగా మొత్తం అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ పెట్టుబడిదారులు రావడమే కాదు, వాళ్ళు మాట్లాడటమే కాదు, ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన అంశం ఏంటి అంటే గ్రౌండింగ్. ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని ముందే మీటింగుల్లో మాట్లాడుకున్నంత మాత్రాన అవన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయా? ఎన్ని ఫంక్షనింగ్కి వస్తాయి? అప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? అప్పుడు ఎన్ని లక్షల పెట్టుబడి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి అవుతుంది అనేదే కదా ప్రామాణికంగా చూసేది. ఇప్పుడు ఈరోజు జరిగిన మీటింగ్ని బట్టి 13 లక్షల కోట్లు అనగానే 13 లక్షల కోట్లు 100% గ్రౌండింగ్ అవ్వదు, కానీ ఖచ్చితంగా ఎంతో కొంత పర్సెంట్ అవుతుంది. అందులో తక్కువలో తక్కువ వేసుకుంటే 45 నుంచి 50%, కనీసం 45 నుంచి 50%, అంటే 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి ఇందులో. అంటే నేను మినిమం చెప్తుంది, లోయర్ సర్క్యూట్లో తక్కువలో తక్కువ 6.5 లక్షల కోట్లు. సో పోనీ 10 లక్షల ఉద్యోగాలు అనుకున్నప్పుడు ఆ 10 లక్షల్లో కనీసం ఒక 5 లక్షల ఉద్యోగాలు. సో అది ఇప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి దాని తర్వాత ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా యువతకి ఉపాధి లభిస్తుంది. యువతకు ఉపాధి లభిస్తే ఆటోమేటిక్గా ఆర్థికంగా ఆ యొక్క కుటుంబాలు ఎదుగుతాయి. సో చదువుకున్న యువతకి, నిరుద్యోగ యువతకి మంచి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. వాళ్ళ నైపుణ్యతకు తగినట్టుగా
వాళ్ళకి కనుక అవకాశాలు లభిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇక నిరుద్యోగ భృతి కోసం మనం ఎదురు చూడాలి, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూడటం అంటే దానంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అది ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం ఇట్లాంటి అవకాశాలు కల్పించలేనప్పుడు. సో నిరుద్యోగ భృతి కంటే కూడా ఈ విధంగా రావడం, ఈ సంక్షేమ పథకాలు ఇవి కాదు మనకు కావాల్సింది. ఎవరికి వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఇట్లా పరిశ్రమలు రావాలి. స్కిల్డ్ కావచ్చు, సెమీ స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం గ్రౌండింగ్ అయిన దాన్ని బట్టి ఆ శాతాన్ని బట్టి 50% అనుకుంటే ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి. పరోక్షంగా ఎంతమందికి ఉపాధి లభిస్తుందండి? ఉదాహరణకి హోటల్స్ కావచ్చు, కర్రీ పాయింట్స్ కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు అక్కడ అందుబాటులో ఉండడానికి, లేదా ర్యాపిడోలు, క్యాబ్ డ్రైవర్లు, ఇలా ఎంతమందికి ఎన్ని రకాలుగా వస్తుందండి ఉపాధి. అట్లాగే మెయిడ్స్, వాచ్మెన్స్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మాల్స్ వస్తాయి. ఆ మాల్స్ రావడం వల్ల అక్కడ సెక్యూరిటీస్కి కావచ్చు, మేనేజర్లు కావచ్చు, సేల్స్ గర్ల్స్కి కావచ్చు, ఇలా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఆర్థికంగా అందరికీ వెసులుబాటు కల్పించేలాగానే ఉంటుందిగా. సో ఇక ఉద్యోగాలు అనగానే కేవలం ఆ పరిశ్రమల్లో వచ్చేవే కాకుండా దాని మీద డిపెండ్ అయ్యి ఎంతమంది ఉంటారు, ఆ ఫ్యామిలీకి నమ్ముకొని ఎంతమంది ఉంటారు, లేదా అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కార్ డ్రైవర్లకి ఎంతమంది ఉంటారు, ఇలా ఒకదానికొకటి లింకప్తో విపరీతంగా ఉపాధి కల్పించే అవకాశాలు. ఇవాళ హైదరాబాద్ ఈ పరిస్థితిలో ఉందంటే దానికి గల కారణం ఏంటి? ఇవాళ మీరు హైదరాబాద్ చూడండి. అప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ చేసిన తర్వాత క్రమేపీ ఆ తదుపరి ఆ వచ్చిన నాయకులు కూడా దాన్ని ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా అదేవిధంగా ఆ గ్రోత్ని చూపించడంలో చివరికి ఏ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకున్న హ్యాపీగా ఆ కుటుంబం బతికేస్తూ ఉంది. సో వాళ్ళకి ఏ పథకాలు అవసరంలా. వాళ్ళు చూస్తే మనం ఎంతమంది, ఎన్ని కర్రీ పాయింట్లు, ఎన్ని టిఫిన్ సెంటర్లు, ఎన్ని హోటల్స్, ఎన్ని షాప్స్, అట్లాగే ర్యాపిడో అని, స్విగ్గీ అని, జొమాటో అని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇన్కమ్ సోర్స్ ఎత్తుక్కోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అది. సో అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఈ విధంగా కంపెనీలు ఉన్నప్పుడు అక్కడ స్టాండర్డ్గా కొంతమందికి ఉద్యోగాలు వస్తే ఆ ప్రకారంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో విశాఖపట్నం అనగానే ఏంటి, మనకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నిటికీ ఒక సీపోర్ట్ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్, అలాగే ట్రైన్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది. ఇలా అన్ని కనెక్టివిటీలు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. సో అటువంటి విశాఖపట్నానికి మరి ఇన్వెస్టర్స్ రావడం అంటే అన్ని రకాలుగా సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా వస్తున్నారు. దాన్ని ప్రభుత్వం కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఏ ఏ వసతులు కావాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు కావాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన దగ్గర ఏమి మనం ఇవ్వగలం, సో అవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్తో ఎంఓయూలు కుదుర్చుకోవడం అంటే ఇది ఒక శుభపరిణామంగా భావించాలి. అఫ్కోర్స్ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులుంటే రాజకీయ పరంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మంచి పరిణామం చోటు చేసుకుంటున్నప్పుడు మంచిని మంచిగా అభివర్ణించుకోవాలి. సో అది ఇక్కడ రాజకీయాలకు తావివ్వకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సింగపూర్ వాళ్ళకి లేఖలు రాసేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టమాకండి, ఇక్కడికి రామాకండి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం? మన రాష్ట్ర ప్రజలకు కాదా? మన రాష్ట్ర యువతకు కాదా? ఆ యువతకు ఉపాధి లభించకపోతే చదువుకున్న కుర్రవాడి తల్లిదండ్రులకి ఎంత మానసిక వేదన ఉంటుంది. మా అబ్బాయి భవిష్యత్తు ఏమైపోతుందో, ఓ పక్కన ఉద్యోగాలు రావట్లేదు, ఏ కంపెనీలు రావట్లేదు, మరి ఇటువంటి పరిస్థితుల్లో పోనీ ఒకవేళ ఇంకేమైనా ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే పొరుగు రాష్ట్రాలకు పోయి ఎక్కడో కుటుంబానికి దూరంగా వీళ్ళేమో ఏ పూట కాపూట దిగులు, అబ్బాయి ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో అనేది. మరో ప్రక్కన మా తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా అనేది వీళ్ళకి వేదన. వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా మన రాష్ట్రంలో యువతకి మన రాష్ట్రంలోనే పెట్టుబడిదారులు ఆ రకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఉపాధి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దాని వలన మన రాష్ట్ర యువత ఇంకా పొరుగు రాష్ట్రాలకి వెళ్ళవలసిన అవసరం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే పరిస్థితి కల్పిస్తే అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది. సో రాజకీయాలు అంటారా, ఎన్నికల సమయంలో మాట్లాడుకుందాం, ఎవరి పార్టీకి ఎవరు ఓటేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదే, వాళ్ళ నాయకుడు బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మంచి జరుగుతున్నప్పుడు మాత్రం ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి కార్యక్రమాలకు అడ్డుపడేలాగానో లేకపోతే ఈ కార్యక్రమాలకి మచ్చ వచ్చేలాగానో చేస్తే మాత్రం అది క్షమించరని నేరంగా ఉండిపోతుంది, చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి అయితే మాత్రం మనం మాట్లాడుకోవాల్సి. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ సిఐఐ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని భావిస్తున్నారా లేదా ఊరిని పబ్లిసిటీ కోసం చెప్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.